నమస్తే, వెల్కమ్ టు యూహం మీడియా. నేను మీ అజిత్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ మూడు దేశాల యుద్ధాల కారణంగా యుద్ధం జరుగుతున్నది. ఆ మూడు దేశాల్లో అయితే సమస్య వచ్చింది భారతదేశానిక మరి వేరే ఇతర దేశాలక అన్నట్టుగా కనబడుతుంది. ఏ విషయంలో చెప్తున్నానంటే ఇంధనం కొరత అనేది ఏర్పడింది అని చెప్పేసి వాహనదారులు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సమస్య తలెత్తుతుందని ముందు జాగ్రత్తగానే బంకుల దగ్గర భారీగా క్యూలు కడుతున్నారు. కొన్ని బంకుల దగ్గర ప్రస్తుతం మనము సికింద్రాబాద్ సంగీత్ సిగ్నల్ దగ్గర ఉన్నాము, భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా నార్మల్గా ఉంది సిచ్యువేషన్. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఏదో జరుగుతుంది, ఏదో అడావుడి అనుకొని 2 రోజులు 3 రోజుల సరిపడా పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు వాళ్ళ క్యాన్లలో కొట్టించుకోవడం కావచ్చు, వాళ్ళ వెహికల్స్లలో ఫుల్ ట్యాంక్ చేయించుకొని వాళ్ళు సేఫ్ జోన్లో ఉందా అని చెప్పేసి లేని కొరతని వాళ్ళే సృష్టిస్తున్నారా అనే విధంగా మనకు కనబడుతుంది. మేము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటి వరకు కూడా మేము తిరుగుతున్న క్రమంలో ఇక్కడ సికింద్రాబాద్లో మాత్రం చాలా నార్మల్గా కనబడుతుంది. వాహనాలను మనం గమనించవచ్చు. సిఎన్జి వెహికల్స్ కూడా ఇక్కడ ఈ లైన్లో కనబడుతున్న 4 వీలర్స్ వచ్చేసి సిఎన్జికి సంబంధించినవి. ఇక్కడ పెద్దగా లైన్ అయితే ఏమీ లేదు. అక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే దాదాపుగా 5 నుంచి 6 వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. 2 వీలర్లు కూడా గమనించవచ్చు. పెట్రోల్ విషయంలో కూడా ఇమ్మీడియట్లీ ఇలా వస్తున్నారు, కొట్టించుకుంటున్నారు, బంక్ బయటికి కూడా వెళ్తున్నారు. ఇదంతా మీకు చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే పెట్రోల్ కొరత ఉంది అని ఎవరైతే కంగారు పడుతున్నారో వాహనదారులు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. మనం గమనించవచ్చు, మనకు ఏదో అవుతుందని చెప్పేసి కంగారు పడి ముందే వాహనాలని పొద్దున్నే లైన్లో పెట్టి గంటలు ఆఫీసు టైమింగ్ వేస్ట్ చేసుకొని వేరే ముఖ్యమైన పనులను కూడా పెండింగ్లో పెట్టుకొని మరి బంకుల దగ్గర లైన్లో ఉండాల్సిన అవసరం అయితే కనబడట్లేదు. ఉదయం ఏదో ఒక దగ్గర కొంతగా వాహనాలు అనేవి భారీ లైన్లో అయితే కనబడ్డాయి. లగడికాపూలు, అంబర్పేటు, మలక్పేటు కొన్ని ప్రాంతాల్లో. మధ్యాహ్నం తర్వాత చూసుకున్నట్లయితే చాలా నార్మల్గా ఉంది. సరే, కొరత అనేది కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికి కూడా, కొన్ని బంకులలో నో స్టాక్ బోర్డు పెట్టినప్పటికి కూడా ఇది అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ విధంగా అయితే లేదు. మనం ఏదో ఊహించుకొని పని అనేది పక్కన పెట్టి బంకుల్లో లైన్ కట్టాల్సిన అవసరం లేదు అనేది అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ డీజిల్కి సంబంధించిన వాహనాలు ఉన్నాయి, 4 వీలర్స్, అలాగే పెట్రోల్కి సంబంధించినవి ఉన్నాయి, సిఎన్జికి సంబంధించిన వాహనాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే వాహనాల వాళ్ళైతే భారీగా లైన్ అనేది కొన్ని ప్రాంతాల్లో ఉంది. కానీ ప్రస్తుతం మనం ఉన్న బంకులో అయితే ఎలాంటి లైను క్యూ కట్టడము, గంటల తరబడి నిలబడడం అయితే ఇక్కడ కనబడట్లేదు. మనం గమనించినట్లయితే ఈ బంకులో రెగ్యులర్గా ఉండే వాహనాలే ఇవి. కామన్గా ఈ రూట్లో వెళ్ళేవారు సహజంగా ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుండి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ మాత్రం అనేది సహజంగా కనబడుతూనే ఉంటుంది. అంతేగాని మనం ఏదో కంగారు పడిపోయి టైం అనేది వేస్ట్ చేసుకోవడం అయితే వృధా అని ఒక విధంగా మేము చెప్పడం మా ఉద్దేశం. అలాగే సార్, వీళ్ళని అడుగుదాం, బంకులో ఉన్న స్టాఫ్ని ఎలా ఉంది, స్టాక్ ఎలా ఉంది, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు అన్న నమస్తే అన్న, ఎట్లా ఉందన్న మీ బంకుల స్టాక్ ఎట్లా ఉంది? ఫుల్ స్టాక్ అన్న, ఫుల్ జామ్ ఉంది. మరి కొన్ని ప్రాంతాల్లో ఏంది కంగారు పడుతున్నారు పబ్లిక్, పెట్రోల్ దొరకట్లేదని, నిజమేనా? చెప్తున్నారు కొంతమంది. అంతే. మీ బంకులో ఎట్లుంది పరిస్థితి? ఫుల్ జామ్ ఉంది ట్రాఫిక్. అంటే ఇప్పుడు రోజు వచ్చే వాహనాలైనా ఈరోజు ఎక్కువగా కనబడుతుంది? ఇవాళ ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఎక్కువ ఉందా? అంటే ఒకవేళ ఎక్కువ వచ్చినప్పటికీ మీ దగ్గర స్టాక్ అనేది ఉందా, సరిపోయే అంత ఉందా? అది ఏమన్నా తెలియదు సార్. ఓకే. అంటే లైన్ ఏమైనా కట్టిరా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ మీ బంకులో ఏదన్నా బాగా లైన్ లైన్ ఏం లేదు, ఎప్పటికప్పుడు పోసి పంపిస్తున్నారా? ఓకే అన్న, ఎట్లుంది అన్న పరిస్థితి ఎట్లుంది? కొన్ని బంకులలో పెట్రోల్ దొరకట్లేదు, నో స్టాక్ అని బోర్డులు పెడుతున్నారు అంటున్నారు. మీరు గమనించారా ఎక్కడన్నా బిజీగా ఉన్నట్టు లైన్ కట్టినట్టు? నేను మధ్యాహ్నం నాంపల్లి దక్కన్ రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ వెళ్ళినప్పుడు ఆటో వాళ్ళు మేబీ ఎల్పిజి దొరకడం, సిఎన్ దొరకడం ఏమైనా కష్టమని వాళ్ళు ఇందాక దండా చేస్తున్నా చూడమండి. కొన్ని చోట్ల నిన్న మార్నింగ్ ఇట్లా మెట్టి కూడా పంపుకెళ్ళా, అక్కడ వాళ్ళు ఇలా స్టాక్ లేదు, సాయంత్రము లారీ రావడం అలాంటివి చెప్పడం కొన్ని చోట్ల జరుగుతుంది. ఓకే. అంటే మీరు ఇప్పుడు నిన్న మొన్నటి కంటే ఈరోజు కొంచెం స్టాక్ తక్కువ ఉంది, బంకులు మూత వేస్తున్నారు, నో స్టాక్ అని పెడుతున్నారు అని చెప్పేసి మీరు ఇబ్బంది పడి ముందుగానే కొట్టించుకుందాం అని వచ్చారా, లేకపోతే నార్మల్గా రెగ్యులర్గా కొట్టించుకున్నట్టు వచ్చారా? ఎవరికైనా కొద్దిగా భయం ఉండేదండి, అందుకే ముందుగా వచ్చి ఇబ్బంది. మీరు కూడా డౌట్ తోటే వచ్చాను. ఓకే. ఎప్పుడు 500 అలా కొట్టించారు, ఈసారి 1000 ఫుల్ ట్యాంక్ అలా చేయించుకోవడం కొద్దిగా అది. జనరల్గా ఏంటంటే సమ్మర్ టైంలో ఫుల్ ట్యాంక్ కొట్టించొద్దు, కొంచెం ప్రాబ్లం ఉంటుంది పెట్రోల్ వెహికల్స్ అని అంటారు. అయినా కూడా భయంతో కొట్టించుకున్నాం అండి. ఓకే. చూద్దాం, వేరే వాళ్ళని కూడా అడుగుదాం అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో. దొరుకుతుందా? నిన్న మొన్నటి కంటే ఈరోజు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎట్లుంది పరిస్థితి? దొరుకుతున్నాయి. ఇంతకుముందు జర ఏమో అది షార్టేజ్ అయింది, షార్టేజ్ అయింది. ఇప్పుడు జర
దొరుకుతుంది అంటే నువ్వు రోజు కొట్టించిన దానికంటే ఎక్కువ కొట్టించినావా ఈ రోజు కొట్టించినట్టే కొట్టించినావా ఎంత కొట్టించినావు పెట్రోల్ రోజు కొట్టిన అంతనే కొడతారు 200, 100, 120, 150 అట్లనే కొట్టుకుంటాం. అంతే ప్రాబ్లం అయితే ఏం లేదు ఏం లేదు ఇక. అదే కొంతమంది భయపడి ఎక్కువ కొట్టించుకుంటారు కదా నువ్వు అట్లా కొట్టించుకున్నావు లే నిమ్మలంగా అట్లనే అంతే ఎప్పుడు ఎట్లా కొడుతున్నారో అట్లనే అంతే ఏం బి లేదు. ఇప్పుడు కొన్ని బంకులలో నో స్టాక్ బోర్డు పెడుతున్నారు కదా, మీరు గమనించరా అది ఏం లేదు ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు, గమనించరా? నార్మల్గానే రన్ అవుతుంది. నార్మల్ అనే అంటే ఇప్పుడు మీరు బంక్ వచ్చారు కదా అంటే రోజు కొట్టించిన అంతే కొట్టిద్దాం అనుకుంటారా షార్టేజ్ ఉందని ఎక్కువ కొట్టియాలనుకుంటున్నారా అట్లేం లేదు, నార్మల్గా ఎంత కొట్టిస్తానో అంతే కొట్టి. అంతే ఎందుకంటే యుద్ధం కారణంగా మనకు షార్టేజ్ అనేది వస్తుందని చెప్పేసి చాలామంది పబ్లిక్ కంగారు పడుతున్నారు కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నాను అనమాట అందుకని అట్లయితే ఇప్పుడు అయితే సిచ్యువేషన్ ఏం లేదు, నార్మల్గానే ఎప్పుడు కొట్టించినట్టే కొట్టిస్తాను. కొట్టిస్తున్నారు. ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ 4-వీలర్ ఉన్న వెహికల్స్ అన్నీ ఈ లైన్ మొత్తం సిఎన్జి అంటే రెగ్యులర్గా వచ్చే అంతనే వచ్చినాయా వాహనాలు లేకపోతే ఈరోజు ఎక్కువగా వచ్చినాయా సిఎన్జి అనేది స్టాక్ ఎట్లా ఉందో కూడా ఒకసారి అన్నని అడుగుదాము. అన్న ఎట్లా ఉందన్న రోజు వచ్చేటట్లే ఉన్నాయా వెహికల్స్ ఎట్లా ఉన్నాయి ఈరోజు? రోజు వస్తాయి మా దగ్గరికి ఇలానే సిఎన్జి ఎప్పుడు కంటిన్యూగా ఇదే వస్తుంది, మాకు ప్రాబ్లం కూడా ఏం లేదు. లోడింగ్ వస్తుంది, అన్లోడింగ్ కూడా అయిపోతుంది. వెహికల్స్ మాత్రం ఇట్లనే ఉంటుంది, రోజు ఇంతే ఉంటుంది రోజు ఇంతే ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు, సిఎన్జి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇళ్లలో వాడే ఎల్పిజి సిలిండర్ కావచ్చు పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు షార్టేజ్ ఉందని చెప్పేసి కంగారు పడుతున్నారు పబ్లిక్. అందుకని సిఎన్జి ఎట్లా ఉంది అనేది కూడా అడుగుదామని. అవునవునవును సిఎన్జి ఏం రోజు ఏం లేదు, నార్మల్గా ఎట్లున్నది అట్లే ఉండదు. మాకు కూడా అట్లనే పంపిస్తున్నారు, అంతే ఏ మాత్రం లేట్ పంపిస్తలేరు. ఈ లైన్ ఎప్పటికీ ఉంటుంది, రెగ్యులర్గా ఉండే లైన్ క్లియర్ లైన్ ఉండే. ఓకే అంటే ఇప్పుడు స్టాక్ అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు వచ్చింది మీరు అన్లోడ్ మొత్తం ఇదంతా చేసుకొని చేస్తున్నారు అంతే కదా? ఎప్పుడు వచ్చింది అన్లోడ్ చేసి పంపించేస్తారు. ఓకే అంటే ఇప్పుడు ఏంటంటే షార్టేజ్ వల్ల ఏమైనా రేట్లు ఏమైనా పెంచారా మీరు? ఇప్పుడు ఇట్లా షార్టేజ్ అనేది ఒకటి పడింది కదా? ఒక్క రూపాయి కూడా పెంచలేదు, సేమ్ రేటు 97 రేటు, 97 రూపాయలు, 97 రూపాయలుగానే తీసుకుంటున్నారు అంతే. అదే షార్టేజ్ ఉందని ఏదో పెంచడము అదంతా ఏం లేదు లేదు, అసలు ఏం తీసుకో. ఇది పరిస్థితి అయితే ఇక్కడ ఈ సికింద్రాబాద్ సంగీత్ దగ్గర ఉన్న బంకులో మాత్రం లైన్ ఏం లేదు. రోజు ఉండేదానికంటే ఈరోజు కొంత ఎక్కువగా వాహనాలు అనేవి వస్తున్నప్పటికీ మేమైతే మా దగ్గర ఉన్న స్టాక్ తోటి ఎప్పటికప్పుడు వాళ్ళకు పెట్రోల్ అనేది కొట్టించి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి బంకు సిబ్బంది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. దయచేసి వాహనదారులు ఎవరైనా సరే ముందుగానే మనకి ఏదో జరుగుతుందని కంగారు పడి మన టైంని అయితే వృధా చేసుకోకూడదు. ఎందుకంటే బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఆఫీసులోకి వెళ్ళి ఒకరి కింద ఎంప్లాయీగా చేసేవాళ్ళు కావచ్చు, మనకు ఉన్న పనిని పక్కకు పెట్టి ఇబ్బంది పడొద్దని చెప్పేసి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఏమైనా కొరత ఏర్పడుతుందేమో చెప్పలేము. ప్రస్తుతం అయితే మనకు ఎలాంటి కొరత అయితే కనబడట్లేదు. దయచేసి సమయాన్ని కూడా మీరు ఆదా చేసుకోండి. థ్యాంక్ యూ.